చదువుల్లో ఒత్తిడి, పనొత్తిడి, వివాహితర సంబంధాలు, అప్పులు కారణమైతేనే ఒత్తిడిని తట్టుకోలేని వాళ్ళు, ఆ స్ట్రెస్ నుంచి బయటపడలేని వాళ్ళు చేస్తున్న పని సూసైడ్. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. తిరుపతి ఇందిరమ్మ గృహాల్లోని ఓ ఇంట్లో 3 మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ భార్యను వదిలి అదే ప్రాంతాలకు చెందిన పొన్నాగుట్టె నాయకితో వివాహితర సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 నెలల క్రితం గుడియాత్తం నుంచి వచ్చి వీరు ఇందిరమ్మ ఇంట్లో కాపురం ఉంటున్నారు. తల్లి నాయకితో పాటు 3 ఏళ్ల మనీష్ కూడా ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 22వ తేదీ నుంచి ఇంటి నుంచి సత్యరాజ్ కుటుంబం బయటకు రాలేదు. ఉదయం దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మహిళను, ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. అటు నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ విషాద ఘటన జరిగింది. మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్ అదే ప్రాంతాలకు చెందిన దాసరి శ్రీలక్ష్మి ప్రేమించుకుంటున్నారు. కానీ నిన్న సాయంత్రం బొంబాయి కంపెనీ బ్రిడ్జిపై నుంచి ఇద్దరు సాగర్ కుడి కాలువలోకి దూకారు. యువతి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన జరిగింది. అయితే ప్రేమ జంటకు సంబంధించిన వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలో నిన్న సాయంత్రం 2 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్కు చెందిన వర్షితగా గుర్తించారు. అలాగే బాచుపల్లి పిఎస్ పరిధి ప్రగతి నగర్లోనూ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న మంజునాథ్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు సుమారు 10 మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒత్తిడిని తట్టుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తోందని నిపుణులు అంటున్నారు.